కోళ్ళకి రోగాలు వచ్చాయి, చికెన్ తినొద్దురా నాయన అన్నా కూడా అందరు తింటున్నారు. చికెన్ సెంటర్లు కూడా ఏం బంద్ కాలేవు, అన్ని నడుస్తున్నాయి. అక్కడ కూడా చాలా క్యూ ఉంటుందంట మా ఆయన చెప్పారు. నేను ఏదైతే తేవద్దు అనుకున్నానో అదే చికెన్ ఆయన తెచ్చారు. ఇంకా ఏం చేద్దాం చెప్పండి, తెచ్చిన కూర అయితే పడేయలేం కదా. ఇంకా ఉప్పు పసుపు వేసి బాగా కడిగాము. ఇక మా ఆయన వంట స్టార్ట్ చేస్తున్నారు. ఏంటక్క మళ్ళీ మా బావతోనే వంట చేపిస్తున్నావా అనకండి, మిగిలినవన్నీ నేను రెడీ చేశాను, ఆయన వంట చేస్తున్నారు. బగారా రైస్ మాత్రం నేను చేశాను. ఇక సండే స్పెషల్ గా బగారా రైస్ విత్ చికెన్ ఫ్రై తినాలి అనుకున్నాము. ఇక అవుతున్నాయి వంటలు, తినడం ఒకటే లేట్. వంట అయ్యే వరకు ఏదైనా మూవీ పెట్టు బావా అని అడిగాను. ఇక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఉంటదనేసి సంక్రాంతికి వస్తున్న మూవీ పెట్టారు. సో మూవీ చూసుకుంటూ తినేసాం. మేము ఎక్కువ మూవీస్ చూడము, కానీ ఏంటో ఈరోజు చూడాలనిపించింది, తింటూనే చూసాము కాసేపు. సండే రోజు ఒక దగ్గర కూర్చొని ఫ్యామిలీ అంతా టైం స్పెండ్ చేస్తూ తింటూ ఉంటే చాలా బాగుంటది కదా. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంకా మూవీ ఏం చూడలేదు ఎక్కువసేపు, ఇంకా తినేసి పడుకున్నాము. బర్డ్ ఫ్లూ లాంటివి ఏవి పట్టించుకోకుండా మీలో కూడా ఇప్పుడు చికెన్ తినే వాళ్ళుంటే కమెంట్ చేయండి.